అందరికీ నమస్కారం. నా పేరు నలుకుర్తి రమేష్. వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ మాట్లాడటానికి కారణం, గత వారం రోజులుగా చూస్తుంటే అవనగడ్డ నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నాయకుడు శ్రీవారి లడ్డూ పవిత్రతపై రాజకీయాలు చేయాలని చూస్తూ విష ప్రచారపు మాటలు మాట్లాడుతుంటే బాధతో ఇప్పుడు నేను ఈ ప్రశ్నలో మాట్లాడాల్సి వస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదం లడ్డు చాలా పవిత్రమైంది. అలా పవిత్రమైనటువంటి లడ్డూలో గతంలో జంతువులు కొవ్వు అంటే అవశేషాలు కలిసినాయని పచ్చిగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఇవాళ ఒక విష ప్రచారాన్ని ఎలాంటి దర్యాప్తు లేకుండా చేయడం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు ఎంక్వైరీ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు వారు పర్యవేక్షణలో సిబిఐ సిట్టు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ దర్యాప్తులో ఆ నివేదిక ఇచ్చింది ఏంటంటే, శ్రీవారి లడ్డూలో ఎలాంటి అవశేషాలు జంతువుల కొవ్వు కలవలేదని, ఏదో వేరే కల్తీ ఏదో ఉందన్నట్టుగా ఇచ్చారు. దానికి సంబంధించి మనం కూలంకషంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నేను చూస్తే ఆ విషయాల మీద మాట్లాడతాం, అది చాలా విషయాల్లో దాని గురించి మనం కూలంకషంగా మాట్లాడుకుంటూ వెళ్తే, భోలే బాబా డైరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, హర్ష డైరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే రెండు ట్విన్ డైరీస్ అన్నమాట. 2018 జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భోలే బాబా డైరీకి పర్మిషన్ ఇచ్చారు. అది 2019 నుంచి అది అమల్లోకి వచ్చింది. 2019 మే నెల ఆఖరికి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానిలో ఏముందో అని చెప్పేసి దాన్ని 2019లోనే ఆపేయటం కూడా జరిగింది. ఆ తర్వాత తిరుమల యొక్క ప్రతిష్టని కాపాడుతూ ఎన్నో వినూత్నమైనటువంటి విధానాలతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయడం జరిగింది. ఇలా చూసుకుంటా పోతే టెండర్ల విషయం దగ్గర నుంచి కానీ, శాంక్షన్ చేసే విషయంలో కానీ అన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదో అందరు మనోభావాలను దెబ్బకొట్టేటట్టు, కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బపడేటట్లుగా మాట్లాడితే, ఇవాళ సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు ప్రకారం ఆ కేసుని సుమోటోగా తీసుకుని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదని చెప్పేసి నేను ఎస్సీసీఎల్ తరపున నేను ప్రశ్నిస్తున్నా. పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని అలర చేసింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దీనిలో ఏముందండి? కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కల్తీ జరిగిందని ఎంతమంది మనోభావాలు దెబ్బకొట్టారు. ఇప్పుడు జరుగుతుందేంటి? తప్పు అనేది మీ పాలనలో మొదలైంది, ఆరోపణ మాత్రం ఇతరుల మీద మీరు చేస్తారా? ఇది భక్తుల మనోభావాలతో మీరు ఆడుకున్నారు. వెంకటేశ్వర స్వామి చూస్తూ మిమ్మల్ని క్షమించడు. సిబిఐ సిట్ రిపోర్ట్ని పూర్తిగా బహిర్గతం చేయాలి. అలాగే దర్యాప్తు పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ విషయాల మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడినా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పు చేసిందే ప్రభుత్వం నడిపే పెద్దలైనప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకెళ్లాలో మనకి అత్యున్నతమైన న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి అవి చూసుకుంటాయి. కాబట్టి నేను దేశ ప్రజలకి, ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులకి చేతులెత్తి నమస్కరించి చెప్పుకునేది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళే మళ్ళా ఇవన్నీ కూడా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళా పదే అదే విషయాలు మాట్లాడుతుంటే మాత్రం చాలా బాధాకరంతో నేను ఈ ప్రెస్లో మాట్లాడటం జరుగుతుంది.
ఏ రోజు చూసినా అనునిత్యం కుట్ర రాజకీయాలు, కుట్ర. ఈ దేవుడి విషయంలో కూడా కుట్ర చేస్తే మనకి పుట్టగతులు ఉండవని చెప్పేసి మీరు మాట్లాడే మాటలను వెనక్కి తీసుకుని వాస్తవాలు బయట పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీవారు మీ అందరి సంగతి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా.